నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ బులెటిన్ లో ముందుగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ని చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ అద్భుతంగా ప్రారంభమైంది. సెన్సెక్స్ మరియు నిఫ్టీ 52 వారాల గరిష్టానికి చేరుకుంది. నిఫ్టీ బ్యాంక్ రికార్డు నెలకొల్పింది. 4 ప్రధాన సూచీలు భారీ లాభాలతోనే కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. సెన్సెక్స్ 284 పాయింట్లపైనే పెరిగి 85,470.90 వద్ద లాంచ్ అయింది. నిఫ్టీ 79 పాయింట్లు ప్లస్ 26,132.10 వద్ద స్టార్ట్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 223 పాయింట్లపైనే రైజ్ అయి 61,172.70తో ఆరంభమైంది. నిఫ్టీ బ్యాంక్ 92 పాయింట్లపైనే వృద్ధి చెంది 59,308.20 వద్ద శ్రీకారం చుట్టింది. గ్రో సంస్థ బయోకాన్, మ్యాక్స్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అదానీ నెట్, హీరో మోటార్స్, డిఫెన్స్ స్టాక్ లాభాల్లో కొనసాగుతోంది. రూపాయి విలువ 3 పైసలు పడిపోయింది. బుధవారం 88.59 వద్ద క్లోజ్ అవగా ఈరోజు 88.62 వద్ద ఉంది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటోపై రెస్టారెంట్ ఇండస్ట్రీ విజయం సాధించింది. కస్టమర్ల ఫోన్ నంబర్లను ఈటరీస్తో షేర్ చేసుకునేందుకు ఈ సంస్థ అంగీకరించింది. ఈ విషయంపై జొమాటోకి రెస్టారెంట్ ఇండస్ట్రీకి మధ్య ఇన్నాళ్లు వైరం ఉండేది. అదప్పుడు తెగిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై జొమాటో స్పందించాల్సిందే. ఇక మరిన్ని వివరాలకు వెళితే, వినియోగదారుల అనుమతితో వాళ్ల కాంటాక్ట్ నంబర్లను తమకు ఇచ్చేందుకు జొమాటో ఒప్పుకున్నట్లు నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. కస్టమర్ డేటాను ఇచ్చేందుకు ఇప్పటిదాకా జొమాటో మరియు స్విగ్గీ వెనకాడాయి. దీంతో ఇది సరైన పద్ధతి కాదంటూ ఈటరీస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. కానీ ఈ పంచాయతీ తేలిపోవడంతో ఇక రెస్టారెంట్లకు కూడా వినియోగదారుల వివరాలు తెలుస్తాయి. తద్వారా వాళ్లకు మరింత సర్వీస్ అందించడానికి వీలు పడుతుంది. ఇష్యూస్ ఏమైనా ఉంటే క్లియర్ చేయటం తేలికవుతుంది. కాబట్టి రెస్టారెంట్లు మరింత సమాచారాన్ని యూజర్లకు ఇవ్వచ్చు. ఇన్నాళ్లు కన్స్యూమర్లే డైరెక్ట్ గా రెస్టారెంట్లకు ఫోన్ చేయడానికి కుదిరేది. ఇప్పుడు రెస్టారెంట్లు కూడా తమ కస్టమర్లకు కాల్ చేయడానికి అవకాశం కలిగింది. ఇప్పటిదాకా వినియోగదారులు నేరుగా రెస్టారెంట్కి సర్వీస్ పొందితే తప్ప వాళ్ల వివరాలు లభించేవి కావు. కానీ ఇప్పుడు ఆ సమస్య ఉండదు. పైగా తమకు ఏ ప్రాంతాల నుంచి ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయనే వివరాలు ఇకపై రెస్టారెంట్లకు లభిస్తాయి. ఇన్నాళ్లు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లు ఈ డీటెయిల్స్ కూడా ఇచ్చేవి కాదు. ఫలానా విస్తీర్ణం నుంచి ఇన్ని ఆర్డర్లు వచ్చాయని మాత్రమే చెప్పేవి. దీనివల్ల రెస్టారెంట్లు ఆర్డర్లను ప్రిపేర్ చేయడానికి ఎక్కువ సమయం పట్టేది. ఇప్పుడు ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఇక రెస్టారెంట్లు తమ మార్కెటింగ్ ఖర్చులను తగ్గించుకునే వీలు కుదిరింది. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్లకు అంటే ఎంఎస్ఎంఈలకు మంచి రోజులు రానున్నాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల కూటమి డిజిటల్ ప్లాట్ఫామ్ ను 2026 జనవరి నుంచి అందుబాటులోకి తెస్తోంది. ఆ వేదిక పేరు పిఎస్బి ఎక్స్చేంజ్. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. పిఎస్బి ఎక్స్చేంజ్ అనేది ఎంఎస్ఎంఈలకు సరికొత్త ఫైనాన్సింగ్ ప్లాట్ఫామ్. ఇందులో డీలర్ సహా ఏ ఫిన్టెక్ అయినా ఆన్ బోర్డ్ అవ్వచ్చు. డిస్ట్రిబ్యూటర్లు, సప్లయర్లు కూడా ఇందులో చేరొచ్చు. కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులతో కలిసి పనిచేసే కార్పొరేట్ ఛానల్ పార్ట్నర్లు, ఎన్బిఎఫ్సిలు చిన్న వ్యాపారులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది. మరోవైపు 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ ఎంటర్ప్రైజ్లకు డిజిటల్ లోన్లు మంజూరు చేస్తాయి. 2030 నాటికి 3 లక్షల కోట్లను రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. పిఎస్బి అలయన్స్, వీపిన్ సొల్యూషన్స్ తో కలిసి ఈ ఎక్స్చేంజ్ ను ఏర్పాటు చేశాయి. ఎంఎస్ఎంఈలకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసేందుకు దేశంలోని అతిపెద్ద లెండర్లు ఏకతాటి మీదికి రావటం ఇదే మొదటిసారి. ఈ సింగిల్ ప్లాట్ఫామ్ సబ్ 10% రేట్లకే ఫండ్స్ అందిస్తాయి. దీనివల్ల హై కాస్ట్ క్రెడిట్ పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇందులోని 70 సోర్సింగ్ పార్ట్నర్లను దేశంలోని దాదాపు 9,900 ఫిన్టెక్లు ఉపయోగించుకోవచ్చు. రైట్, ఇవి ఇప్పటి వరకున్న డీటెయిల్స్. మరిన్ని బిజినెస్ న్యూస్ డెవలప్మెంట్స్ తో రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.